ఉద్భూత పురుషునితో అంగీరసుడు, నాయనా ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలు చెప్తాను విను అంటూ మొదలుపెట్టి ఆత్మజ్ఞాన బోధ చేశాడు. కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యకారణమేవచ స్థూల సూక్ష్మం తాత ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. కర్మబంధం, ముక్తికార్యం, కారణం, స్థూల, సూక్ష్మం ఈ ద్వంద్వ సంబంధమే దేహం. అత్ర బ్రహ్మ సమాధానం కోన్యో జీవస్త్వమేవహి స్వయం పృచ్ఛ సిమాం కోహం బ్రహ్మైవాస్మి న సంశయః. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మ, ఇది నిశ్చయం అనే సమాధానం వస్తుంది. పురుష ఉవాచ అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానం నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోదానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానం కూడా లేని నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను. అంగీరస ఉవాచ అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చితానందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహం కుండవలే రూపాదివత్గా ఉన్న పిండశేషం, ఆకాశాది పంచభూతాల వల్ల పుట్టిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇలాగే ఇంద్రియాలుగాని, అగోచరమైన మనసుగాని, అస్థిరమైన ప్రాణంగాని ఇవేవీ కూడా ఆత్మ కాదని తెలుసుకో. దేనివలనైతే దేహము, ఇంద్రియాలు భాసమానం అవుతాయో అదే ఆత్మగా తెలుసుకుని, ఆ ఆత్మ పదార్థమే నేను అనే విచికిత్సను పొందు. ఎలాగైనా అయస్కాంతమణి తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అలాగే తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చలింపచేస్తున్నదే దాన్ని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వల్ల జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానాలవుతాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్రత్ స్వప్నాడులను, వాటి ఆద్యంతాలను గ్రహిస్తుందో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేను అనబడే ఆత్మచేతనే దేహాడులన్నీ భాసమానాలు అవుతాయి. అగోచర ప్రేమయే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణహంకారాల కంటే విభిన్నమైంది. జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలానే షడ్వికారాలు లేనిదానినే ఆత్మగా, అదే నువ్వుగా, ఆ నువ్వే నేనుగా, నేనే నీవుగా, త్వమేవాహంగా భావించు. ఇలా త్వం అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాద్విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి. అతద్వ్యవృత్తిరూపేణ సాక్షాద్విధి ముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాద్ ద్విరాచార్య సుభాషితం. అతః శబ్దానికి బ్రాహ్మణమైన ప్రపంచం అని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదాన్ని కొట్టిపారేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా మిగిలేదే బ్రహ్మం అని అర్థం. ఇక సాక్షాత్ విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతర బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లే ఆత్మ నరయగలగాలని అర్థం. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృశ్యగోచరం కాదని, చీకటిని ఎరుగనిదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్యప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో. దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏం తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మరూపాన జగత్ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మ ఫలప్రదత్వము, సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదో బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే, అంటే పరబ్రహ్మమని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ, ఈ ప్రత్యేగాత్మయే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్శబ్దార్థం తనేనని, త్వం శబ్దం సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెప్తున్నాను, విను. తత్వమసి వాక్యానికి అర్థం తాదాత్మ్యము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత విశిష్టులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యం సిద్ధిస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా సమధమాది సాధన సంపత్తితో శ్రవణమనదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో
గురు కటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడీ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధకర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత రహితంగా స్థాయిని చేరతాం. దాన్నే ముక్తి, మోక్షం అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తూ ఉండటం వల్ల ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోగాని లేదా ప్రారబ్ధ కర్మ ఫలం అధికమైతే మరుజన్మలో నైనా వివిధ మోక్ష విద్యాభ్యాసపరులై జ్ఞానులై కర్మబంధాన్ని తెంచుకుని ముక్తులోటారు. నాయనా బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అంటూ ఆపాడు అంగీరసుడు. అప్పుడు ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి అడగ్గా అంగీరసుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. మంచి విషయాన్ని అడిగావు. శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాదులన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధి పొంది ఆత్మజ్ఞాని కావాలి. దేహదారి అయినవాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నానశౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్తవత్ ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం. స్నానరహితంగా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తిన్న వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అయినా బ్రాహ్మణులకు ప్రాతః స్నానం వేదోక్తమై ఉంది. ప్రతిరోజూ ప్రాతః స్నానం చేయలేనివాళ్లు సూర్య సంచారం గల తులాకార్తీక, మకరమాఘ, మేషవైశాఖాలలో అయినా చేయాలి. జీవితంలో ఈ 3 మాసాలైనా ప్రాతః స్నానాలు చేసేవారు తిన్నగా వైకుంఠాన్నే చేరతారు. చాతుర్మాస్యాది పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జపహోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలినవారు రౌరవ నరకం చేరి పునః కర్మభ్రష్టులుగా జన్మిస్తారు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలు అన్నింటా సర్వోత్తమం అయినది కార్తీక మాసం. వేదాన్ని మించిన శాస్త్రం, గంగను మించిన తీర్థం, భార్యను మించిన సుఖం, ధర్మతుల్యమైన స్నేహం, కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం గాని కార్తీక దామోదరుని కన్నా దైవం గాని లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠం చేరతాడు. నాయనా, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢశుక్ల దశమి అంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. తిరిగి హరిబోధిని అని పిలుచుకునే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్యం అంటారు. విష్ణువుకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరి ధ్యానము, పూజలు చేస్తుంటారో వాళ్ల పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెప్తాను. కృతయుగంలో ఒకసారి విష్ణువు లక్ష్మీదేవితో కలిసి వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు వెళ్లి నమస్కరించి శ్రీహరి భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతం సుఖాలకు లాలసులు అవుతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక బాధగా ఉంది అన్నాడు. నారదుని మాటలు విన్న నారాయణుడు సతీసమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదుల్లో, బ్రాహ్మణ పరిషత్ పట్టణాల్లో పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పాపాచరణలను చూసిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనా మానసుడై చతుర్భుజాలతో, కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆరాధించాడు. అనేక విధాలుగా స్తుతించాడు.